దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న క్రీస్తు పరిచర్య అనుచరులకును మరియు యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గమనించిన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమున మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో గడిపి దేవుని వాక్యాన్ని విని ఆరాధనలో పాలు పంచుకుంటున్నారని నమ్ముచున్నాము. అవును ప్రియులారా, పరిశుద్ధ దినము ఎంతో ఘనమైనది, ఎంతో మనోహరమైనది. ఈ విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించిన వారికి ప్రభు తన ఆశీర్వాదాలను మెండుగా కురిపిస్తాడు. మీరందరూ కూడా ఆయన ఘనమైన ప్రేమలో పాలువారినందుకు ఆయన కృప ప్రేమ మీతో ఉండునుగాక. అలాగే మీరందరూ ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ, మరి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మా సేవ పరిచర్య జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా పరిచర్య ఎటువంటి ఆటంకం లేక ముందుకు కొనసాగిపోలాగున ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేసుకుంటున్నాము. మరి అదేవిధంగా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా మీరు మాకు కమెంట్ రూపంలో అయినా కానీ స్క్రీన్ మీద ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ ద్వారా వాట్సాప్ కాల్స్ అండ్ మెసేజెస్ చేసి మీ యొక్క ప్రార్థన విన్నపాలను మాకు తెలియజేసుకోవచ్చు. మీ విన్నపాలను మాకు తెలియజేసిన మేము ప్రభు సన్నిధిలో దాని కొరకు భారంగా ప్రార్థించి మీకు జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి అలాగను మనం అందరం ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి వెళ్దాం. అది మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. గమనించిన దేవుని బిడ్డారా, ప్రభువు శిష్యులతో కొండ మీద ప్రసంగిస్తూ తన మాటలను వినడం మరియు విన్న వాటిని ఆచరణలో పెట్టడం, ఈ రెండింటి ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ఒక చక్కటి ఉపమానాన్ని మన ముందు ఉంచారు. అదేంటంటే, దేవుడు తన వాక్యం చేత మన జీవితాలను స్థిరపరచబడాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే క్రీస్తును బండ మీద మన ఇల్లు కట్టుకుంటామో దృఢంగా నిలబడగలుగుతాం. ఇక్కడ ఇల్లు అనేది మన ఆత్మీయ జీవితాన్ని పోలి ఉంది ప్రియులారా. క్రీస్తు అను బండ మీద మన ఇల్లు కట్టుకుంటే పునాది బలంగా స్థిరంగా ఉంటుంది. మనం గమనిస్తే ప్రియులారా, మన ఇంటిని మనం ఎంత దృఢమైన పునాదిపై నిర్మిస్తాం. తద్వారా ఎంతటి వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, ఎంతటి గాలి వీచినా ఆ పునాది కదల్చబడదు. ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా ఆ ఇంటికి వాటిల్లదు. పునాది బలంగా ఉన్న కారణంగా అది స్థిరంగా నిలబడి ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు నిందలు ఎదురైనా మనం క్రీస్తును పునాదిపై స్థిరంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే ఎంతటి కష్టమునైనా తట్టుకొని నిలబడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమాజంలో మనకు భయంకర శ్రమలు వస్తాయి. అవమానిస్తారు, చేయని తప్పుకి మనల్ని నిందిస్తారు, హేళన చేస్తారు. కొన్నిసార్లు మన సొంత కుటుంబంలోని వారే మనల్ని బాధ పెడతారు. నా అనుకున్న వారే మనల్ని అవమానించడం కూడా జరుగుతుంది. అప్పుడు మనం కృంగిపోకూడదు. మనం యోసేపు జీవితాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన సొంత అన్నలే హేళన చేశారు, అవమానించారు. అలాగే పోతిఫర్ భార్య చేత అవమానింపబడి నిందించబడ్డాడు. కానీ యోసేపు తన ఆత్మీయ జీవితంలో దృఢంగా ఉన్నందున నిలబడగలిగాడు. తద్వారా దేవుని చేత ఎంతో ఆశీర్వదింపబడ్డాడు యోసేపు. ఈరోజు మన జీవితాల్లో దేవుని మాట వింటున్నామా? ఆయన చెప్పిన మాటల్ని విని ఆచరణలో పెడుతున్నామా? కోపాన్ని జయించుకోగలుగుతున్నామా? నిత్యం సత్యాన్ని పలకగలుగుతున్నామా? మన శత్రువుల్ని మనం ప్రేమించగలుగుతున్నామా? పాపపు శరీర క్రియల్ని చేయకుండా ఉండగలుగుతున్నామా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ప్రభువు చెప్పిన మాటల్ని వింటామే కానీ అవి ఆచరిస్తామో లేదో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవా, నా హృదయంలోనికి రా, నా పాపం క్షమించు అంటే సరిపోదు. ఆయన మాటలకు మనం విధేయత చూపగలగాలి. మరి 21వ అధ్యాయం కన్నా మనం చూసుకున్నట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. గమనించిన దేవుని బిడ్డారా, మనం మన పాప కార్యాలు, పాప జీవితం వేడకుండా, ఆయన మాట చొప్పున నడవకుండా ప్రభువా ప్రభువా అంటే ఏం లాభం? అయితే లూకా సువార్త కనుక మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 48వ వచనం, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసువాన్ని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. గమనించండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. మన సొంత చిత్తాన్ని ఎప్పుడూ అనుసరించకూడదు. దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు తన ఇంటిని క్రీస్తును బండ మీద, తన ఇల్లును కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండును. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, క్రీస్తు చెప్పిన ఉపమానంలో రెండవ వాడు అంటే బుద్ధి లేని వాడు ఎలా ఉంటాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు ఈయన మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు స్థిరత్వం లేని, మన్నిక లేని ఇసుకపై తమ ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇసుక అవిధేయతను సూచిస్తూ ఉంది ప్రియులారా. ఆయన బోధలపై నిర్లక్ష్యం చూపుతూ అవిధేయతతో తమ జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటారు. వీరు తాత్కాలిక ఆనందాలు, లోక ఆశలకు లోబడి తమ ఆత్మీయ జీవితం నుండి తొలగిపోతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క మాట చెవికెక్కదు. దేవుని సన్నిధి భారం అనిపిస్తూ ఉంటుంది. వాక్యం చదవడం విసుగనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వారు విధేయత కోల్పోయి అవిశ్వాసం, అవిధేయతతో వీరు జీవిస్తూ ఉంటారు. వీరి జీవితం ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇటువంటి వారు క్రీస్తు అనే పునాది లేక ఇసుక అనే అవిధేయతపై తమ ఇంటిని నిర్మించుకున్నందున చిన్న గాలికే అది కొట్టుకొని పోతూ ఉంటుంది. అంటే వీరి జీవితంలో వచ్చే చిన్న చిన్న శ్రమలకే భయపడి కృంగిపోతూ ఉంటారు. అందుకని ఈరోజు మనం ఆలోచించుకుందాం ప్రియులారా, మనం మన జీవితాలను ఎలా నిర్మించుకోవాలో. క్రైస్తవ జీవితం మొల్లబాటే, పూలబాటని నేను చెప్పను, కానీ అది క్రీస్తు అను బలమైన పునాదిపై నిర్మితమైనప్పుడు ఆయన మాటలను వినడమే కాకుండా పాటించడం ద్వారా ఆ విలువైన బోధన విని దానికి విధేయత కలిగి జీవించే నిజమైన జ్ఞానాన్ని కలిగి ముందు కొనసాగిపోలాగున పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాల్లో అద్భుత కార్యం చేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరములకు మేలును కనికరం చూపించే దేవుడా, అత్యున్నతర ఉన్నతర ఉన్నమో అని అనవడం దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయనా, బిడ్డలందరినీ, బిడ్డల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. బిడ్డలకి ఏ ఒక్క కష్టాలు, బాధలు ఉన్నాయో నా తండ్రి, ప్రతి ఒక్క దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అవసరాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి, వాళ్ళున్న అవసరాలన్నీ తీర్చమని వేడుకున్నాం నా తండ్రి. ఆత్మీయ ఎదుగుదల కోసం నా తండ్రి ప్రార్థించే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. కుటుంబ సమస్యలు నా తండ్రి, విద్య కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. వివాహం కొరకు వారికి మీ చిత్తానుసారమైన సరిజతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఒకవేళ నా తండ్రి వివాహం అయ్యి వివాహ జీవితంలో నా తండ్రి ఒడిదుడుకులు ఎదుర్కొనే ప్రతి బిడ్డకి నెమ్మదిని, శాంతిని, వివాహ బంధం దృఢంగా ఉండులాగన అని ఒక శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి సంతానం కోసం నా తండ్రి ఎదురు చూసే ప్రతి బిడ్డని నా తండ్రి, ప్రతి బిడ్డకి నా తండ్రి గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నా తండ్రి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు నా తండ్రి అంధకార శక్తులచే బాధింపబడే ప్రతి వారి కోసం నా తండ్రి ప్రార్థిస్తూ వారికి నీ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ యొక్క కృపలో, నీ యొక్క దయలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, నీ శక్తిని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, నీ తోడుని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, బిడ్డలందరినీ అవసరాలు తీర్చమని మా ఈ యొక్క క్రీస్తు పరిచర్య ఛానల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయనా, ఈ యొక్క సేవలో మేము ఇలాగే ముందు కొనసాగిపోలాగన నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.